అందరికీ నమస్కారం అండి. నా పేరు భవాని. మాది రామచంద్రపురం. నేను టౌన్ లెవెల్ ఆర్పీగా పనిచేస్తున్నాను. సో మా రామచంద్రపురంలో వచ్చేసరికి అందరూ కూడా హోమ్ కంపోస్ట్ అనేది చాలా బాగా అంటే వాళ్ళ ఇష్టంతో తయారు చేస్తున్నారు. అంటే మేమేదో చెప్తున్నాం కదా వాళ్ళు చేయాలి అనే ఇదిగా కాకుండా వాళ్ళంతటా వాళ్ళే మా ఎస్ఎస్జి మెంబర్స్ అందరూ కూడా హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. దీనికి గాను స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మాకు వాళ్ళందరూ వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, కిచెన్ గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి అంశాలపై మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము అదే అంశాలను తీసుకెళ్ళి ఎస్ఎస్జి మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. తద్వారా చాలామంది ఎస్ఎస్జి మహిళలు హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకొని కిచెన్ గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. అంటే వాళ్ళ గార్డెన్లో పెంచుకున్నటువంటి మొక్కలు వాళ్ళ కాయగూరలు వాళ్ళ ఇంట్లో వండుకునేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో హైజీనిక్గా వండుకోవడానికి వాళ్ళ కుటుంబం పట్ల ఆరోగ్యంతో వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఆ శ్రద్ధతోనే వీళ్ళందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. హోమ్ కంపోస్ట్ అనేది భారంగా కాకుండా వంటింట్లో ఉండేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే వాళ్ళు కష్టపడకుండా ఈజీగానే చేసుకుంటున్నారు. దీని గురించి మనకి ఏంటంటే హోమ్ కంపోస్ట్ చేయడం వల్ల మన కిచెన్ గార్డెన్లో వచ్చేటువంటి వంటకాలకి ఏవైతే ఉంటాయో పండ్లు కాయగూరలు వాటిని మనం పండించేటప్పుడు ఒక ఫార్మర్కి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఒక ఉమెన్కి కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. ఫార్మర్ దేశం కోసం కష్టపడినట్లయితే ఉమెన్ అనేది వాళ్ళ ఇంటి ఆరోగ్యం కోసం కష్టపడుతూ ఈ కిచెన్ గార్డెనింగ్ అనేది కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించడానికి మెయిన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఎంత అయితే సహకరించిందో ఇంకా మా కమిషనర్ సార్ కూడా మా అందరికీ కూడా అంతే ఎంకరేజ్మెంట్తో మాకు బిన్స్ అలాగే కంపోస్టు కోకోపీట్ ఇవన్నీ ఇచ్చారు. దాంతోపాటుగా ఏవైతే రసాయనం ద్వారా హోమ్ కంపోస్ట్ త్వరగా అవుతుందో అది కూడా సారే దగ్గరుండి చేయించి మా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు మేము ఇంకా ముందుకు వెళ్తాము. మా ఎస్ఎస్జి మెంబర్స్ కూడా ఇలాంటివి తయారు చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.